బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యుద్ధానికి సిద్ధమంటున్నారు కిమ్ జాంగ్ ఉన్. అటువంటి సంకేతాలు పంపించే ప్రయత్నం జరుగుతోంది. 5,000 టన్నుల నేవల్ డెస్ట్రాయర్ యుద్ధ నౌక నుంచి క్రూయిజ్ మిసైల్ ని ప్రయోగించి సక్సెస్ఫుల్ గా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న సందర్భం. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వీటితో పాటు సముద్రం నుంచి ఇవి సముద్రం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్రూయిజ్ మిసైల్స్ గా మాట్లాడుకుంటారు. సో నాంపో పోర్ట్ సిటీలోని షిప్ యార్డ్ సమీపంలో ఈ ప్రయోగం జరిగింది. ఇటు సముద్రం నుంచి సర్ఫేస్ టు సర్ఫేస్ కాదు, మీరు చూడొచ్చు, ఇటు వాటర్ టు సర్ఫేస్, సముద్రం నుంచి సర్ఫేస్ కంటే ఉపరితలానికి ప్రయోగించగలిగే క్రూయిజ్ మిసైల్ మాట ఇది. 3 గంటల పాటు ఏకధాటిగా గాల్లో ప్రయాణించి లక్ష్యాలను ఛేదించే కెపాసిటీ దీనికి ఉంది. నార్త్ కొరియా నేవీని మోడర్నైజ్ చేస్తున్నాడు కిమ్. కుమార్తె జూ ఏతో కలిసి ప్రయోగాన్ని పర్యవేక్షించాడు కిమ్. ఇటు సౌత్ కొరియా అమెరికా చేపట్టిన సైనిక విన్యాసాల నేపథ్యంలో ఆ 2 దేశాలకు హెచ్చరికగా ఈ ప్రయోగాన్ని చేపట్టింది నార్త్ కొరియా. అమెరికా ఇరాన్ వార్ నేపథ్యంలో తన బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఉద్దేశంతో క్రూయిజ్ మిసైల్ ప్రయోగించినట్టుగా ప్రస్తుతం వార్త చక్కర్లు కొడుతోంది. నార్త్ కొరియాకు ప్రపంచంలోనే 4 అతిపెద్ద సైనిక సామర్థ్యం ఉంది. ఉత్తర కొరియా దగ్గర 50 నుంచి 100 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనేది వినిపించే మాట. ఇక నార్త్ కొరియా నుంచి అమెరికాను నేరుగా టార్గెట్ చేయగల హ్వాసాంగ్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ కూడా ఉంది. అంటే హ్వాసాంగ్ 18 అని ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ నార్త్ కొరియా సొంతం. ఏకంగా 15,000 కిలోమీటర్ల దూరం వెళ్ళగల కెపాసిటీ ఉన్న హ్వాసాంగ్ 18 మిసైల్ నార్త్ కొరియా దగ్గర ఉంది. రేడార్లకు చిక్కకుండా హైపర్సోనిక్ మిసైల్స్ నార్త్ కొరియా సొంతం. ఇలా ఒకటా రెండా, ఏకంగా కట్టలు వాటిని పేర్చుంచాడు కిమ్ జాంగ్ ఉన్. కిమ్కు చైనా రష్యా మద్దతు కూడా. మీకు గుర్తుంటే కనుక రష్యాతో యుక్రెయిన్ యుద్ధం ఆ సిచ్యువేషన్లో ఏకంగా 10,000 మంది సైన్యాన్ని రష్యాకు పంపించడం జరిగింది కిమ్ జాంగ్ ఉన్. అంటే అర్థం చేసుకోవచ్చు అసలు ఏంటిది. హ్వాసాంగ్ 18 గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం దీని గురించి కూడా ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇవి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ కాదు, ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ కాదు, వాటర్ టు సర్ఫేస్. అంటే సముద్రం నుంచి భూతలం మీదకి దాడి చేయగల కెపాసిటీ ఉన్న మిసైల్స్ అవి. వాటిని ప్రయోగించింది ఏకంగా ఉత్తర కొరియా తన పెద్ద కొత్త యుద్ధ నౌక. ఏకంగా 5,000 టన్నుల షిప్ అది. దాని నుంచి కొన్ని శక్తివంతమైన మిసైల్స్ని పరీక్షించింది. కిమ్ జాంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. ఆయన ఈ మిసైల్స్ సముద్రం నుంచి ప్రయాణించి ఒక ద్వీపాన్ని ఖచ్చితంగా ఢీకొట్టే పరిస్థితి ఉంటుందని చెప్పి విజువల్స్ మీరు చూడొచ్చు. ఏకంగా దాదాపుగా 7 స్క్రీన్స్, 1, 2, 3, 4, 5, 6, 7 స్క్రీన్స్లో వాటిని లైవ్ విజువల్స్ చూసారు. మీరు చూస్తే కనుక ఆ షిప్ నుంచి వాటిని రిలీజ్ చేసిన సందర్భం, వాటిని ప్రయోగించిన క్రమం, ఏకంగా ఒక ద్వీపాన్ని ఢీకొట్టారు. మీరు చూడొచ్చు, సముద్రం నుంచి వాటిని ప్రయోగించి ఒక ద్వీపం మీద వాటిని ప్రయోగించిన పరిస్థితి ఉంది. అంటే వాటి యాక్యురసీ, వాటి ప్రిసిషన్, దాదాపుగా మనకు కనిపిస్తున్న 4-5 మిసైల్స్ కనిపిస్తున్నాయి. కొన్ని వందల మిసైల్స్ని పరీక్షించింది ఇప్పటికే నార్త్ కొరియా. ఇప్పుడు ఇంకొకటి, అండ్ కుమార్తెతో కలిసి వాటిని పర్యవేక్షిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. కిమ్ జాంగ్ ఉన్ ఎటువంటి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు అనేది. ఇటు సౌత్ కొరియాతో యుద్ధం లాంటి పరిస్థితి, సైనిక విన్యాసాలు చేస్తోంది అమెరికా. ఇటు కిమ్ జాంగ్ ఉన్కి అర్థమైంది, ఇరాన్ వరకు వచ్చాడంటే నా వరకు వస్తాడు. ఇక ఇరాన్ వరకు వచ్చాడంటే నెక్స్ట్ క్యూబా అంటున్నాడు. ఆ క్యూబా అన్న తర్వాత బహుశా అటు ఇటు నార్త్ కొరియా అని చెప్పి నా దగ్గరకు వస్తే పరిస్థితి ఏంటి, అంతవరకు రానిస్తానా? కిమ్ జాంగ్ ఉన్ ఇక్కడ పెట్టుకుంటే మాడి బస్ అయిపోతాం. ఇప్పటికే సోషల్ మీడియాలో కిమ్ జాంగ్ ఉన్ ఉద్దేశించి చాలా 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 సెటరికల్ పోస్టులు వెలుస్తున్నాయి. కొంతమంది అయితే అరే అగ్గిపెట్టి గీయండ్రా, లేకపోతే ఒక దీపావళి బాంబు ఒకటి విసరండి, నేను వస్తా యుద్ధంలోకి అన్నిటిగా కమెంట్లు చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు అన్ని దేశాల గురించి మాట్లాడుతున్న అమెరికా నార్త్ కొరియా మాత్రం ఎక్కడా ప్రస్తావించట్లేదు, ఇక్కడ మాట్లాడటం లేదు. అఫ్కోర్స్ రష్యా గురించి కూడా అంత భయంగా మాట్లాడుతుంది, పెదవి విప్పే ప్రయత్నం చేస్తుంది, కానీ కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నం మాత్రం రష్యా విషయంలో చేయట్లేదు ఇక్కడ. ఎందుకంటే అమెరికాకు తెలుసు వాళ్ళకున్న శక్తి ఏంటనేది. వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక
ఈ ఉత్తర కొరియా ప్రయోగించిన ఈ మిజైల్స్ గురించి మాట్లాడుకుంటే వీటిని వ్యూహాత్మక క్షిపణులు అంటూ ఉంటారు. అంటే సాధారణ బాంబులనే కాకుండా న్యూక్లియర్ వెపన్స్ని కూడా మోసుకెళ్ళగల సామర్థ్యం వీటికి ఉంటుంది. ఇవి 3 గంటల పాటు గాల్లో రౌండ్లు వేస్తాయి, శత్రువులు కళ్ళు కప్పి దాడి చేయగలవు. దాంతోపాటు ఉత్తర కొరియా, నార్త్ కొరియా వాళ్ళ నేవీ ఇప్పుడు చాలా బలంగా ఉందని చెప్పి ప్రపంచానికి చూపించడమే కిమ్ జాంగ్ ఉన్ ప్రధాన లక్ష్యం. మరి చాలామందికి డౌట్ రావచ్చు, ఇప్పుడెందుకు ఈ పరీక్ష అని చెప్పి. జస్ట్ సింపుల్, అమెరికాకు తన బలాన్ని చూపించే సందర్భం. అమెరికాకు తన బలాన్ని చూపించాలి, అమెరికా విరగబాటుకి సమాధానం చెప్పాలి. అమెరికా సౌత్ కొరియా కలిపి చేస్తున్న సంయుక్త సైనిక విన్యాసాలకు ధీటుగా జవాబు ఇవ్వడం. మీరు సైనిక విన్యాసాలు చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ఇప్పటికీ మీకు గుర్తుంటే సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి మధ్య ఆ బార్డర్ ఇష్యూస్ ఇప్పటికీ చాలా ట్రిగర్ అవుతున్నాయి. దాని గురించి మాట్లాడుకున్న సందర్భం కూడా గతంలో. ఉత్తర కొరియా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సైన్యాన్ని కలిగి ఉంది. ఏకంగా 12.8 లక్షల మంది సైన్యం వాళ్ళకి యాక్టివ్గా ఉంది. రిజర్వ్ ఫోర్స్ ఏకంగా 6 లక్షల మంది ఉన్నారు. మొత్తంగా అయితే మాత్రం చూసుకుంటే 18 నుంచి 19 మంది, అటు ఇటుగా 20 లక్షల మంది ఉన్నారు అనుకోవాలి. వాళ్ళ యాక్టివ్ సైన్యం గురించి మాట్లాడుకుంటే రిజర్వ్ ఫోర్స్తో కలిపి, అంటే దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు సైన్యంలో ఉన్నారని మాటకి అర్థం వస్తుంది. ఇది దాదాపు 2 న్యూక్లియర్ అండ్ మిజైల్స్ ఆ కెపాసిటీ ఉంది ఉత్తర కొరియా గురించి మాట్లాడుకుంటే. ఇక అణ్వాయుధాల గురించి మాట్లాడుకుంటే, న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడుకుంటే 50 నుంచి 100 న్యూక్లియర్ వెపన్స్ ఉండే అవకాశం ఉందని చెప్పి నిపుణులు అంచనా వేస్తున్నారు నార్త్ కొరియా దగ్గర. అండ్ మిజైల్స్ గురించి మాట్లాడుకుంటే అమెరికా వరకు వెళ్ళగలిగే హాసాంగ్ 18 ICBM ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా అమెరికా దగ్గర ఉన్నాయి. అమెరికా దగ్గర వరకు వెళ్ళగలిగే మిసైల్స్ నార్త్ కొరియా దగ్గర ఉన్నాయి. వీటితో పాటు వ్యూహాత్మక క్షిపణుల గురించి మాట్లాడుకుంటే చిన్న స్థాయి యుద్ధాల్లో వాడేలా తక్కువ దూరానికి వెళ్ళి అణ్వాయుధ క్షిపణులు కూడా వీళ్ళు సిద్ధంగా ఉంచారు. ఇక నేవీ, మోడర్నైజ్ నేవీ గురించి మాట్లాడుకుంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఉత్తర కొరియా ఇప్పుడు తన సముద్ర బలాన్ని పెంచుకుంటోంది. చోహ్యోన్ అని చెప్పి ఇటీవల పరీక్షించిన యుద్ధ నౌక ఏకంగా 5,000 టన్నుల డెస్ట్రాయర్ అది. వీరి నేవీకి అత్యంత